ఇదేందిరా మామ, ఇదెక్కడి పాపం? గీ అక్కను చూడుర్రి, ఈమె తమిళనాడులో ఉంటది. గీమె పేరు గ్రీష్మ అంట. గీమె ఆగో గీ ఫోటోలు ఉన్న అన్నను ప్రేమించిందట. ఇద్దరు మస్తుగానం ప్రేమించుకున్నారట. ఇక తర్వాత గీమెకు ఇంట్లోళ్ళు సంబంధం తెచ్చిర్రట, పెళ్లి సంబంధం. ఇక గా అబ్బాయిని చూసిన గ్రీష్మ ప్రేమించిన ఆయనను వదిలేసి లగ్గం చేసుకోనికే ఓకే చేసిందట. ఇక మరి ఆ ముచ్చడచ్చి ఈయనకి చెప్పిందట షెరోన్ రాజుకు. చెప్తే గీ అన్న గట్ల కుదిరేదే లేదు, నువ్వు నేనే ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని అన్నాడట. అన్నంకి ఎట్లనన్నా గిన్నెను లేపేసి గైనతో ఉండాలనుకున్నదట. ఇక లవర్ని ఇంటికి పిలిపించుకొని మంచిగా ఆయనకు జ్యూస్లా విషం కల్పించిందట. పాపం గా విషం తాగిన గీ అన్న మస్తు సేపు తక్లీఫ్ పడ్డాడట. వాంతులు చేసుకొని అయి చేసుకొని నీరసించిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి జీ విడిచిండట. జీ విడిచిన తర్వాత ఈమెను అడిగితే నాకేం తెలియదు అన్నట్టే మాట్లాడిందట. ఇక కొన్ని ఆధారాలు వీడియోలు దొరికినాయి అన్నట్టు. ఇక సీసీ కెమెరాలో మరేందో వీడియోలు నాకు కూడా తెలియదు, కానీ ఆధారాలతోని పోలీసులు కేసును ఛేదించిర్రు. ఇక 24 ఏళ్లకే గీమే ఉరి శిక్ష వాడేసుకున్నది. చూసిన రానుల్లా గింత పాపం ఉంటుందా? గామె చేసిన పనికి ఒక బిడ్డ పానం బాయే. ఇప్పుడు ఏమొచ్చింది అక్క, నువ్వేమన్నా సుఖంగా ఉంటువా? గింత చిన్న వయసులో ఉరి శిక్ష వేసుకుంటువి. ఇటు నువ్వు జీవిడతాను, పాపం ఆయనే జీవిడిచే.